గ్రూప్ డి ఆర్ఆర్బీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు తెలిసి టోటల్గా వైకెన్సీ చూసుకున్నట్లయితే 32,438 అనేది వైకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 23rd నుంచి మనకి స్టార్ట్ అవుతుంది జనవరిలో. అలాగే క్లోజింగ్ విషయానికి వస్తే ఫిబ్రవరి 22వ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ మనకి కంపల్సరీగా మ్యాండేట్ అండి ఇది. దీంతో పాటు మనకి ఐటీఐ దానికి ఈక్వలెంట్గా ఉన్న ఎడ్యుకేషన్స్ ఏవైనా కూడాను దీనికి ఎలిజిబుల్ అండి. కానీ మెయిన్గా 10th క్లాస్ మాత్రమే ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే మనకి అన్రిజర్వ్డ్, ఓపెన్ కేటగిరీ లేకపోతే జనరల్ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళకైతే 18 to 36 వరకు ఇచ్చారండి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్. ఎందుకంటే ఏజ్ 3 years ఎక్స్టెండ్ చేశారు. మనకి కరోనా పాండమిక్ టైంలో దీనికి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే ఓబీసీ క్యాండిడేట్లు 18 to 39 years వరకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళే అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు దీనికి 18 to 41 years వరకు కూడాను ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అంటే 18 to 41 years వరకు కూడాను ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉన్నది. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఇందులో ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్స్ ఏమి ఉండదు. ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్ అంటే అది కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఒకటే ఉంటుంది ఎగ్జామ్. ఓకే. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కంపల్సరీగా అంటే మెడికల్ ఎగ్జామినేషన్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ సెంటర్లో కాదు ఏ ఎగ్జామ్స్ కానీ కంపల్సరీగా ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు కూడాను అంత పెద్దగా హార్డ్గా ఉండదండి, కొద్దిగా నార్మల్గానే ఉంటుంది. నెక్స్ట్ దయచేసి ఎవరికైనా సైట్ ఉంటే ఇప్పుడే కొద్దిగా చెక్ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే జనరల్ కానీ కేటగిరీలు కానీ ఓబీసీ కేటగిరీ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా 500 ఉంటుందండి. ఎవరైతే ఈ CBT 1 ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి 400 రూపీస్ అనేది మళ్ళీ రిఫండ్ చేసేస్తారు. ఓకే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే 18,000 అండి. అది 7th CPC మ్యాట్రిక్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా సెలెక్ట్ అయితే ఈ గ్రూప్ డికి వాళ్ళు 2026కి 8th CPC మ్యాట్రిక్స్కి వెళ్తారండి. అంటే మ్యాక్సిమం 40,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది 2026 దీనికి ఎవరైనా సెలెక్ట్ అయినట్టు ఉంటే. ఓకే. నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అంటే జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ వస్తాయి 25 క్వశ్చన్స్కి. మ్యాథ్స్ నుంచి 25 మార్క్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్స్ నుంచి 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ని 20 మార్క్స్. టోటల్గా మనకి 100 మార్క్స్ అండి, 100 క్వశ్చన్స్ వస్తుంది. టైం విషయానికి చూస్తే 90 minutes ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నెగిటివ్ మార్క్ కూడా కంపల్సరీగా ఉందండి. ఏదైనా మనం ఒక రాంగ్ ఆన్సర్ రాస్తే 1/3 మార్క్ అనేది కట్ అవుతుంది మనకు వచ్చే మార్క్స్ నుంచి. ఓకే. నెక్స్ట్ మనం చెప్పుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనకి 35 kg వెయిట్ ఉన్న దాన్ని లిఫ్ట్ చేయాలండి. లిఫ్ట్ చేసి 100 meters మనం దూరం వరకు 2 minutesలో మనం ఆ వెయిట్ని పట్టుకొని మనం రన్ చేస్తామో వాక్ చేస్తామో అది మన ఇష్టం అండి. నో ఛాన్స్ పుట్టింగ్ డౌన్. దీన్ని దించడానికి ఛాన్స్ లేదు. మేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే రన్ కూడా చేయాలండి. 1000 meters రన్ చేయాలి. 4 minutesలో చేయాలి. 15 seconds ఇన్ 1 ఛాన్స్ వస్తుంది. ఓకే. ఫీమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి 20 kgs అండి. బాయ్స్కి అయితే 35 వస్తుంది, లేడీస్కి అయితే 20 kgs ఉంటుంది. 100 meter డిస్టెన్సే వాళ్ళు కూడా ఉంది. 2 minutesలో వారు లిఫ్ట్ చేయాలి. చేసిన తర్వాత వీళ్ళకి కూడా దించడానికి ఛాన్స్ లేదు. లేడీస్ విషయానికి వస్తే 100 meters రన్ అండి. ఇక్కడ 5 minutes వీళ్ళకి రన్ చేశారు. మన అబ్బాయిలకి అయితే 4 minutes అండి. 40 seconds ఇన్ 1 ఛాన్స్ ఉంటుందండి. ఓకే. ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. మనకి ఐ విజన్ విషయానికి వస్తే మనకి అది కూడా ఉంటుంది కదా, సైట్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఐ సైట్ అనేది మనకి మెడికల్గా వాళ్ళు ఇస్తారు, కొన్ని కోడ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా ఫాలో అవుతారండి. ఓకే. నెక్స్ట్ మనకి ఈ గ్రూప్ డికి పోస్ట్ ప్రిపరేషన్స్లో మీరు ఏ యొక్క బోర్డుకి అప్లై చేసుకుంటారో అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఓకే. థ్యాంక్ యూ.